హలో, ఫేషియల్ రూమ్ సెట్టింగ్ పై ఈ సెషన్కు స్వాగతం. సెషన్ను ప్రారంభిద్దామా? కొన్ని అభ్యాస లక్ష్యాలతో ఈ అంశాన్ని ప్రారంభిద్దాం. ఈ అంశం ముగింపులో మీరు ఇవి చేయగలరు. ఫేషియల్ కోసం చికిత్స ప్రాంతం మరియు క్లయింట్ను సిద్ధం చేయండి. ఆమె చర్మ రకానికి సరైన ముఖ చికిత్సను సిఫార్సు చేయండి లేదా సూచించండి. అవసరమైన సాధనాలు మరియు పరికరాలు: హెడ్ బ్యాండ్, టవల్, ప్లాస్టిక్ లేదా గాజు గిన్నె, ఫేస్ క్లీన్ షీట్ లేదా బ్లాంకెట్, ప్యాక్ బ్రష్, ప్లాస్టిక్ స్పూన్, వాపోజోన్, అధిక ఫ్రీక్వెన్సీ గాల్వానిక్, అల్ట్రాసానిక్, వాక్యూమ్ మరియు స్ప్రే, పారాడిక్ కరెంట్, ఫేషియల్ బెడ్. అవసరమైన పదార్థాలు: పత్తి, కోల్డ్ క్రీమ్ లేదా మసాజ్ క్రీమ్స్, ఫేస్ స్క్రబ్, క్లెన్జింగ్ మిల్క్, ఫేస్ ప్యాక్ లేదా మాస్కులు, డిస్పోజబుల్ టవల్ లేదా టిష్యూ, యాంటీసెప్టిక్ లోషన్ లేదా ఆస్ట్రింజెంట్, సన్ ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్, ఫేస్ జెల్లు. ఫేషియల్ రూమ్ సెట్టింగ్ అనేది ఫేషియల్ ట్రీట్మెంట్లు నిర్వహించబడే భౌతిక వాతావరణం. దానికి క్లయింట్లకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించడానికి శాంతియుతమైన, శుభ్రమైన మరియు బాగా అమర్చిన స్థలం అవసరం. హాస్పిటల్ గ్రేడ్ క్రిమిసంహారక మందుతో ఫేషియల్ కుర్చీ మరియు టేబుల్ లేదా ట్రాలీని శుభ్రం చేయాలి. ఫేషియల్ టేబుల్స్ పై సౌందర్య సాధనాలు మరియు సామగ్రిని అమర్చాలి. క్లయింట్ భుజాలు నేరుగా తాకుతాయి, అందువలన ఒక శుభ్రమైన టవల్ను కుర్చీ వెనుక భాగంలో డిస్పోజబుల్ షీట్తో పాటు ఉంచాలి. యాంటీ బ్యాక్టీరియల్ స్క్రబ్ లేదా సబ్బు లేదా శానిటైజర్తో జాగ్రత్తగా కడిగి మీ చేతులను శుభ్రం చేసుకోవాలి. మీ క్లయింట్ బట్టలు మార్చి భుజాలను బహిర్గతం చేసే బాడీ డ్రేప్ వేసుకోవడానికి నిర్దిష్టమైన ప్రాంతానికి మళ్లించాలి. నగలను తీసివేసి లాకర్లో సురక్షితంగా ఉంచమని క్లయింట్తో చెప్పాలి. క్లయింట్ని ఫేషియల్ చైర్ మధ్యలో కూర్చోబెట్టాలి. వారి బూట్లు తీసివేసి వారి కాళ్లను కుర్చీపైకి ఎత్తాలి. మీ క్లయింట్ వాలుగా ఉండే సౌకర్యవంతమైన స్థితిలో ఉండేలా సహాయపడాలి. ముఖం నుండి జుట్టును స్మూత్ చేయండి మరియు మెడ స్ట్రిప్ కింద లేదా హెడ్ బ్యాండ్తో భద్రపరచాలి. భౌతిక వాతావరణం అంటే ఫేషియల్ రూమ్ క్లయింట్కి సౌకర్యం అందిస్తుంది. అందులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఫేషియల్ బెడ్లు అమర్చబడి ఉంటాయి. వాటిపై డిస్పోజబుల్ షీట్లు శుభ్రంగా తాజాగా ఉండాలి. గదిలో సరైన లైటింగ్ ఉండాలి. వాతావరణానికి అనుగుణంగా గది ఉష్ణోగ్రత నిర్వహించబడి ఉండాలి. ట్రాలీ ఏర్పాటు: ట్రాలీ తప్పనిసరిగా ప్రక్రియకు అవసరమైన అన్ని పరికరాలను కలిగి ఉండాలి. ఇందులో మసాజ్ క్రీమ్లు, ఫేషియల్ జెల్లు, స్క్రబ్లు, మాస్క్లు మరియు అవసరమైన ప్యాక్లు కలిగి ఉండొచ్చు. తువ్వాళ్లు, టిష్యూలు, కాటన్, ఊలు మరియు స్పాంజ్లు అందుబాటులో ఉండాలి. అప్లికేటర్లు, బ్రష్లు మరియు గరిటెలు క్రిమిరహితం చేయాలి. ట్రాలీ పక్కన డస్ట్బిన్లు తప్పనిసరిగా ఉండాలి. ఇతర అవసరాలు: బ్యూటీ స్టూడియో. అందులో ఫ్యాన్ మరియు లైట్లు పుష్కలంగా ఉండాలి. వేసవిలో ఏసీ, శీతాకాలంలో హీటర్, తేలికపాటి సంగీతం ప్లే చేసే ఏర్పాట్లు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, చల్లని మరియు వేడి నీటి అమరిక. ఈ సన్నాహాలు క్లయింట్కు సౌకర్యవంతమైన మరియు ఆహ్లాదకరమైన చికిత్స అనుభవాన్ని అందిస్తాయి. సహాయపడే కొన్ని అదనపు అంశాలు ఇక్కడ ఉన్నాయి. మొదటి దశలో ఫేషియల్ గదిని శుభ్రపరిచి ఆపై గదిని జాగ్రత్తగా శానిటైజ్ చేసి ఫేషియల్ స్థలం సిద్ధం చేయాలి. శుభ్రమైన మరియు ఉతికిన బట్టలు ఉపయోగించాలి.
క్లయింట్ పై పనిచేసే ముందు మీ చేతులను కడగాలి. స్టేషన్లు మరియు సామగ్రిని శుభ్రంగా ఉంచండి. ప్రతి ఉపయోగం తర్వాత పరికరాలను డిస్ఇన్ఫెక్ట్ చేయండి. అంటువ్యాధి ఉన్న క్లయింట్ పై పని చేయవద్దు. సెలూన్లో జంతువులను అనుమతించవద్దు. శుభ్రపరచడం పూర్తయిన తర్వాత ప్రక్రియ సమయంలో సులభంగా అందుబాటులో ఉండడానికి అవసరమైన పదార్థాలను ఫేషియల్ బెడ్ దగ్గర ఉంచాలి. క్లయింట్ను స్వాగతించే ముందు కౌచ్ లేదా మంచం శుభ్రంగా ఉందని, తయారు చేయబడిందని నిర్ధారించాలి. క్లయింట్తో ఆప్యాయంగా పలకరించాలి మరియు వారికి ఒక గ్లాసు నీళ్లు అందించాలి మరియు సంభాషణను ప్రారంభించి ప్రక్రియ యొక్క విధానాన్ని వివరించాలి. ఫేషియల్ కోసం క్లయింట్ను సిద్ధం చేసే సమయం ఇదే. బట్టలను మార్చి ఫేషియల్ గౌన్ను ధరించుటకు మార్చుకోవడానికి ప్రైవసీని అందించాలి. ట్రీట్మెంట్ సమయంలో నగలు లేదా ఏదైనా ఇతర క్లయింట్ వస్తువులను నిల్వ చేయడానికి సురక్షితమైన స్థలాన్ని అందించాలి. క్లయింట్ ట్రీట్మెంట్ కోసం సిద్ధమైన తర్వాత ఫేషియల్ బెడ్ పై వారిని విశ్రాంతి పరచాలి మరియు వారి వస్తువులు పెట్టిన డ్రాయర్ పై ఒక టవల్ ఉంచాలి. ప్రక్రియ సమయంలో క్లయింట్ యొక్క సౌకర్యం కోసం దుప్పటి లేదా షీట్ ఆఫర్ చేయాలి. నుదుటిపై వెంట్రుకలు రాకుండా ఉండటానికి కస్టమర్ హెయిర్ లైన్ చుట్టూ హెడ్ బ్యాండ్ చుట్టాలి. ట్రీట్మెంట్ సమయంలో ఉపయోగించే ఏవైనా ఉత్పత్తుల నుండి క్లయింట్ జుట్టును రక్షించడానికి తల చుట్టూ టవల్ లేదా హెడ్ ర్యాప్ పెట్టాలి. సూక్ష్మక్రిముల వ్యాప్తిని నివారించడానికి ట్రీట్మెంట్ ప్రారంభించే ముందు మీ చేతులు శుభ్రంగా మరియు పరిశుభ్రంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. ట్రీట్మెంట్ ప్రారంభించే ముందు సున్నితమైన మేకప్ రిమూవర్ను ఉపయోగించాలి. మనం సెషన్ యొక్క ముగింపులో ఉన్నాము. ఫేషియల్ రూమ్ సెట్టింగ్ ని రీక్యాప్ చేద్దాం. ట్రీట్మెంట్ కు ముందు అవసరమైన సాధనాలు మరియు ఫేషియల్ రూమ్ సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. క్లయింట్ సౌకర్యంగా ఉన్నారని మరియు షీట్ లేదా టవల్ మొదలైనవి అందించబడ్డాయని నిర్ధారించుకోండి. ఫేషియల్ ట్రీట్మెంట్ను ప్రారంభించే ముందు మేకప్ తొలగించబడిందని నిర్ధారించుకోండి.